చీరలు, బతుకమ్మ చీరలు అంటేనే ఒక ఎమోషన్, ఒక బంధం, ఒక అనుబంధం. బతుకమ్మ ఎందుకు ఆడతారు? బతుకమ్మ అంటే బతుకునిచ్చేది, కడుపు నిండా పిల్లలు ఇచ్చేది. ఎవరికన్నా పిల్లలు కలగకపోతే 10 మంది బిడ్డలు పోయినా కూడా 11వ బిడ్డ బతుకుతే బతుకమ్మ అని ముద్దగా పిలుచుకునేటువంటి పేరే బతుకమ్మ. గౌరవమ్మ చేసి పూలతో పండుగ చేసుకునేటువంటిది బతుకమ్మ. దసరా పండుగ ముందు వచ్చేటువంటి బతుకమ్మకు ఆడబిడ్డలందరూ కూడా నిండు ముత్తైతులుగా పసుపు కుంకుమలు ఒకరికొకరు ఇచ్చుకుంటేనమ్మా పుచ్చుకుంటేనమ్మా వాయనం అని చెప్పేసి చక్కగా చేసుకునేటువంటి పండుగ బతుకమ్మ. అంటే నిండు ముత్తైదువులు గౌరవమ్మని చేసుకొని పసుపు కుంకుమలతోటి నిండుగా చేసుకునేటువంటి పండుగ బతుకమ్మ. అట్లాంటి బతుకమ్మ చీరలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆచారము